25వ డివిజన్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ స్థాయిల్లో ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశించారో దానికి తగ్గట్టుగా ఈరోజు డివిజన్లో రచ్చబండ కార్యక్రమాన్ని 25 డివిజన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పని ఒక ప్రతి సచివాలయంలో కూడా ఏ రకంగా 5 సంవత్సరాలు నవరత్నాలు ఇచ్చామో ఆ సచివాలయం ముందు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు బాబు షూరిటీ ఇచ్చారు. ఏమని సూపర్ 6 ఇస్తాను, సూపర్ 7 ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచను, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పని మనకి ఎన్నికల ముందు చెప్పారు. మరొక అంశం ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తాను అని చెప్పారు. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పని ఎందుకుని మేము ఆ నినాదం తీసుకున్నాము అనంటే సూపర్ 6లో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అన్నదాత సుఖీభవ. ఆ అన్నదాత సుఖీభవ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో నిధులు జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఒక మాట ఇచ్చామనంటే ఆ రోజు రైతు భరోసా ఇచ్చామనంటే 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కూడా 53,58,000 మందికి మేము ఆ రోజు 5 సంవత్సరాల్లో 34,288 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇస్తే నేను 20,000 ఇస్తాను అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే ఈయన 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కూడా 2,342 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, 5 సంవత్సరాల్లో రైతు భరోసా ఇచ్చారు. మాకును వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే 7 లక్షల మంది రైతులు తెలుగుదేశం ప్రభుత్వం కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము అధికారంలో ఉన్నప్పుడు 53,58,000 మంది రైతాంగానికి మేము ఇస్తే ఈరోజు 46,85,838 మందికి మాత్రమే ఇచ్చారు. అంటే 7 లక్షల మంది రైతులకి కోత విధించారు. సిలిండర్లో కోత, అమ్మఒడిలో తల్లికి వందనంలో కోత, అలాగే ఈరోజు రైతు భరోసాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తానన్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి మాట తప్పారు అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా చెప్తుంది. మీరు ఇంటింటికి మంచి ప్రభుత్వం అని ఏ రకంగా పంపిస్తారండి? మీరు ఇచ్చినటువంటి మాట తప్పి 7 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ కట్ చేసి ఇలాగ అనేక రకాలుగా మేమైతే ఈ డివిజన్లో మా 5 సంవత్సరాల పరిపాలనలో 25 కోట్ల రూపాయలు అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, దీంతోపాటు ఇంజనీరింగ్ వర్క్స్ కానీ ఇలా అనేక కార్యక్రమాలు 5 సంవత్సరాల పాటు తీసుకున్నాం. కానీ ఈరోజు మొదటి సంవత్సరంలోనే రైతులకి ఉదాహరణకి 20,000 రూపాయలు ఇస్తానని దాదాపుగా 11-12 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. కాబట్టి మేము చెప్పినటువంటి నినాదం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పినటువంటి నినాదం పూర్తిగా ఈ రైతు భరోసాని అలాగే తల్లికి వందనాన్ని ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పరిశీలిస్తే మేము చెప్పినటువంటి మాట యథార్థమని, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 100కి 100 నిజమని, కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని మోసం చేయడము, వంచన చేయడము, దగా చేయడం అని చెప్పని ఈ సందర్భంగా చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం మీద మరింతగా ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 5 లక్షల పెన్షన్ కట్ చేసి